ఏదైనా స్టోరీ చేయాలన్నా నేను అస్సలు ఊరుకోనా. ఇప్పుడు ఆయన అంత కొట్లాడి ఆయన అన్ని మాటలు చెప్పుతో ఇప్పుతో కొట్టేసి బండి చేపిస్తున్నావు కదా అంతోని. గుస్సేపలు బండి రెడీ అయితే ఎంత మంచిదా ఎప్పుడైనా అర్థం చేసుకుంటాను లైట్ నంబర్ ప్లేట్ కూడా కొత్త వేసారు. చెప్పుతో కొట్టింది తమ్ముడు అన్నప్పుడు చెప్పుతూ అన్నితో కొడతాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పొద్దు నుంచి రాక్ అయితే కాల్ చేస్తుండు, నా బండి అయితే రిపేర్ చేయించిన అని చెప్తుండు. కానీ నేను బయటికి వెళ్ళిన కారణం వల్ల చాలా లేట్ అయిపోయింది. సో ఎక్కడైనా లేట్ వస్తుంది, లేట్ ఇంటికి వస్తా అని చెప్పి 10 నిమిషాలు అని చెప్పి 10 గంటకు వస్తా. నేను 10 నిమిషాలు ప్రియాంక ఇట్లా మాట్లాడుకోవాలని నా బాధలో ఉన్నా అన్న. నా బండి అయింది, చేపిస్తుండు బండి చేపిస్తుండు అనే పోయినా కదా చూసి నేను సంతోషం అవుతా కదా. ఇప్పుడు ఆయన అంత కొట్లాడి ఆయన అన్ని మాటలు చెప్పుతో ఇప్పుతో కొట్టేసి బండి చేపిస్తున్నావు కదా అంతోని. పాపం ఆయన ఎంత బాధపడుతుండొచ్చు, ఆడెంత బాధపడుతుండొచ్చు. సరే అన్న, ఆడవి అమ్మాయికొని యాక్టింగ్ చేస్తున్నావు చాలా దాని వల్లనే కోపం వస్తుంది అన్న. లేకపోతే ఆయన ఎట్లా రుబాబ్గా మాట్లాడే, మెల్లగా మాట్లాడితే కూడా అర్థం చేసుకుంటారా. మనకి ఇప్పుడు టెన్షన్ ఉంది, దాంట్లో ఇంకా రుబాబ్గా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. నేను కాల్ చేసినావా చేసినా, రమ్మన్నాడు ఆ షోరూమ్ కి రమ్మన్నాడు ఫస్ట్. ఎందుకంటే ఆయన సర్వీస్ ఏమో అక్కడ క్లోజ్ అయిపోయింది, ఇక్కడికి రమ్మనేసి అంటుండు. అంటే ఏదో స్టోరీ ఉన్నట్టు నాటికి రమ్మన్నాడు. అంటే సర్వీస్ సెంటర్ లో బిల్లు కట్టేసి ఇదికి వస్తే అయిపోతుంది. ఇది అసలు ఎందుకు రమ్మంటారు, మన సర్వీస్ సెంటర్ బంద్ అయితే షోరూమ్ కాడికి రమ్మంటుండు. ఏదో స్టోరీ ఉందా అయితే అర్థమైందా. ఏదైనా స్టోరీ చేయాలన్నా నేను అస్సలు ఊరుకోనా. మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతా, నేను రుబాబ్గా మాట్లాడితే నేను అస్సలు వినా. అబ్బా ఇప్పుడు నేను రుబాబు గిబాబా చేసిస్తుంది కదా, అరే చేసినాక అట్లా మాటలు లేదు, అట్లా అంటలే సాయి. ఆ రోజు కూడా అయినా మెల్లగా మాట్లాడితే అయిపోతా సాయి. ఇప్పుడు ఏమైంది, దెబ్బ తాకింది కదా. హలో ఏడును అక్క, సర్వీస్ సెంటర్ బంద్ అయిపోయిందని షోరూమ్ కాడికి వచ్చిన. అవునా, ఏ షోరూమ్? సైనిక్పూరేనా? సైనిక్పూర్ అదే బండి షోరూమ్. అవునా, సరే వస్తున్నాం. అయితే వెయ్యి చూసాం నడు. సరే వస్తున్నాం. గుస్సేపలు బండి రెడీ అయితే అసలు ఆడు నాకు అర్థమైతే షోరూమ్ కాడికి ఎందుకు రమ్మంటుండు. పోనీ కదా అన్న, వడ్లే కదా, అవన్నీ టెన్షన్ ఎందుకు. ఆడ బంద్ అయిపోయినట్టుందా, బిల్బిల్ ఇడ పట్టుకున్నప్పుడు కట్టుకున్నట్టు తీసుకోమంటారు. అలా దగ్గర వేరే బండి లేదేమో, మళ్ళీ ఏదో మళ్ళీ నాడు నాడు ఏం చేస్తే ఇప్పుడు ఆడు బండి చేపిస్తాను. నాకు ఎందుకో వెయిట్ చేస్తున్నాను. అయిపోయింది కదా తేయడానికి. ఏమైంది మళ్ళా, నువ్వే తీసుకురావచ్చు కదా. ఇప్పుడే ఇచ్చారు మొత్తం వాషింగ్ చేసి కొత్త టేబుల్, కొత్త లైట్స్ అలా తీసుకోవడానికి ఏంది. నంబర్ ప్లేట్ మర్చిపోయినా, బండి వస్తే నంబర్ అనుకున్నా, మళ్ళీ ర్యాపిడోలో పోయి తీసుకొని వచ్చుకున్నా బండి. ప్రియాంక బండి కొత్తగా అయిపోయింది, మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు నా చేతిలో ప్రాణం వచ్చినట్టుంది రాక్. ప్రాణం లేకుండా కాదు, అంతా ఓకే చెప్పుకుంటాం. చూడు మొత్తం గీతలు గీతలు అన్నీ అయిపోయింది మొత్తం. అన్నా ప్లీజ్
కొడతానా మళ్ళా ఇంకోటి అరే గట్టి కొట్టాలి కదా చూస్తున్నాం గట్టి తినలేనా అది పోనీ అన్న కనీసం ఇది వచ్చే గీత అట్లనే ఉంది. పోనీ లైట్ ఉంది కదా నాకు చాలు. చిన్న చిన్న దెబ్బలు తాకుతూనే ఉండాలి. ఏమైందిరా బా ఇక్కడికి ఎందుకు పిలిచినావా? బండి తీసుకుని అయిపోతుంది కానీ మొత్తం 13,000 అయింది. నా దగ్గర 6,000 అరేంజ్ అయ్యి కట్టినా ఏడున్నారో పైసలు అక్క చూడు అరేంజ్ చేయగలట ప్లీజ్. పోయి నేను కూడా చేయలేదు తప్పు. అదేదో నా ఫ్రెండ్ నా వల్ల కాదు. సాయి అని ఎందుకు చెప్పినావు? సాయిబాయి దగ్గర కూడా ఉండే బండి 2 రోజులు. నేనైతే ఏం చేయలే. ఆయన అమ్మతోటే చెప్తున్నా అన్ని అబద్ధాలు. టైంలో భయపడ్డాక ఆ టైంలో నీకు చెప్తే ఎందుకు కాదురా, ఒక్క మాట చెప్పాలా? ఆ రోజే రుబాబ్గా మాట్లాడకపోతే ఈ సిచ్యువేషన్ రాకపోతుండే నీకు. ఆయమనే చెప్పించుకోడు. ఇప్పుడు ఇస్తుంది 6,000 ఇచ్చేస్తుంది. 6,000 జోబులు పెట్టుకోరా మొత్తం ఆయన బిల్లు కట్టేస్తారు. ఆల్రెడీ చేసిన కాలు మొక్కేసి ఆయన కట్టుకుంటుంది మొత్తం. సర్వీస్ సెంటర్ బంద్ చేసేస్తా అన్నాడు. 6,000 కట్టి షోరూమ్ కు పంపించారు. చాలా మేడం నేను కడతలే. అక్క అక్క అంటున్నావు, అదే అక్క మర్యాద ఇచ్చుకుంటూ మాట్లాడితే అరే నేను ఒక్క మాట నొక్కుతున్నా. కానీ నువ్వు రుబాబ్గా నేనే చేసిన ఇప్పుడు ఏమైంది తప్పు అందరితో అయితే ఇప్పుడు ఆరోగ్యంతో చేస్తున్నాను అన్ని వల్ల కొడతా నేనే ఇప్పుడు మొత్తం మళ్ళీ ట్యాంకింగ్ అన్నబి వెళ్ళాట అలా దోశ చేసినంట పాపం మోరు. సరే పోనీ కడతా, నాకేం ప్రాబ్లం లేదు. 13 కదా 6 పే చేసిండంట. ఆయన తప్పు కూడా లేదు కదా. ఎంత మంచిదా ఎప్పుడైనా అమ్మ అర్థం చేసుకుంటా అన్నారు. బాబా మాట్లాడద్దు అంతే. మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. పెళ్లి చూపు దాన అంటే మంచి పని చేసినాడు. బక్రా 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 ప్రియాంక మంచిగా అయిపోయింది. పైసలు కడుతుంది ఇది మళ్ళీ అన్నిటికెళ్ళి మళ్ళీ ఎంత పైసలు సంపాదించు. ఇప్పుడు 6,000 కడుతున్నా నాకు తర్వాత 7,000 తీస్తుంది. 12,000 తీస్తుంది. డబ్బాలు తీస్తుంది. ఇంకోటికి పైసలు పెడుతుంది. పైసలు మొత్తం దుచ్చానే ఇప్పుడు పెడుతుందా అంటే ఏదో ఒక షాక్ ఉంటుంది. తమ్ముడు లేకపోతే అన్న ఐదు అని మస్కా కొట్టి 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 అరే ఇప్పుడే కట్టేసేది రాక 7,000 కూడా ఎక్కువ ఖాళీకి 7,000 9,000 12,000 అవుతుంది నీకు ఖర్చు. బిల్లు నెలకు ఖర్చు అయిపోతున్నాడు డైలీ. ఇంత మంచిది ఎప్పుడైనా నేనే షాక్ అయితే నేను అదే పడుతున్నాను. ఇదో అడుగు కట్టేస్తాను అడుగు అన్నా అంటుంది. అది ఇవన్నీ పెట్టరా పెట్టలే అందుకే మనం మీదికి పోవాలి. ఇక ఆయన తినే తిండికే పైసలు పెట్టాలా ట్రాక్ గాడి. రే నేను పెట్టలేరా అప్పుడు కట్టినారా ప్రతి వీడియోలో 7,000 కట్టినారా కట్టవా రా కసక్లు బిల్లు కట్టేసినా క్యాష్ పెట్టుకొని తిరుగుతుంది. ప్రియాంక మనసు ఏమనుకున్నారా చాలా పెద్ద మనసు. ఫస్ట్ ఆయనకి ఇయని అన్న ఆయనకి నేను ఏడిపించినట్టుంది. పో నడుపు. స్టార్ట్ అయితే రాకపోయింది అక్కతోనే రాను. ఏం స్టార్ట్ అయిపోయిందన్నా? ఏదో ఒకటి స్టార్ట్ అయిపోయినాడు. తమ్ముడు అన్నప్పుడు నిన్ను కూడా అంతే చూస్తా అన్నా. వీళ్ళు తర్వాత డైమండ్ అన్న చెల్లెలు కాదురా అక్క తమ్ముళ్ళు. వెరీ గుడ్ చాలా మంచిగా స్టార్ట్ అయిపోయింది. పెట్రోల్ బి పంపించిన రెడ్లు ఉన్నాయి. ఈసారి 300 పెట్రోల్ వచ్చిన రేపు కింద పడేసిరుగా ఓలి సాగు దగ్గర పడ్డది.
గాయస్ స్టార్ట్ అయిపోయింది రాక్ బైక్ డ్యూటీ అయిపోయింది కార్చరానికి సౌత్ దగ్గర ఉంటుందా బండి ఇట్లా ఆయననే చూస్తుండే ఇప్పుడు బండి ఇప్పుడు ఆ 7,000 మొత్తం ఖర్చు కావాలి మొత్తం మాఫ్ అయిపోతుంది మాఫ్ అయ్యేదాకా నిద్ర రాదు ఇక గాడి బండి బండి చేంజ్ చేసింది కదా ఇది ఒకటి పోనీ చిన్న చిన్న దెబ్బలు ఉండాలి అప్పుడప్పుడు. అది అమ్మే వాడేస్తుంది అందుకే వచ్చింది లైట్ అబ్బా నంబర్ ప్లేట్ కూడా కొత్త వేసిర్రు నంబర్ ప్లేట్ లిమిట్ ఉంటుంది కదా 10 నంబర్ బోర్డు వేసింది కదా ఇప్పుడు ప్రియాంక కనిపిస్తుందా బ్లెస్సింగ్? ఎవరు చేయించారు రాక్ అవునా ఫుల్ పైసా వాళ్ళ ఎందుకు తీసుకోవాలా ఎందుకు ఖరాబ్ చెప్పాను అది ఏదొక బోర్డు మిస్సింగ్ ఉంది ఉన్నా అరే ఎందుకన్నా చెప్తున్నావు మళ్ళా పైసా అడుగుతుంది మళ్ళీ 12,000 అవుతుంది ఆమె 12,000 13,000 అయినా ఈ మొత్తం కొత్తది ఇది కొత్తది ఇది కొత్తది ఈ బండ్లకి పైసా పుస్తాయి గాడి అని సీఎతో చెప్పేసి ఫుడ్ రైస్ బెడ్ అయిపోతే మళ్ళీ ఫుడ్ రైస్ ఒకటి వేసి కనిపిస్తుంది అయ్యో ఇంతకుముందు ఎట్లుండే ఇదంతా గీక్కుండా కదా మొత్తం ఇవన్నీ కొత్తగా ఉన్నాయి ఇది ఒకటి పాతది ప్రియాంకని అది లేకుండా టైం పడుతుంది అడిచినావు కదా అప్పుడు తీసినావు తీసినాను నేను లేదు అవునా తమ్ముడు అన్నప్పుడు చెప్పుతూ అన్నితో కొడతాడు. పడాలి. చెప్పు లేపొద్దు ఎందుకు లేపద్దు? నువ్వు ఎక్కువ అయ్యేనేమో నాకు తెలియదు ఇది చెప్పు లేపింది చెప్పుతో ముట్టిందాన్ని బండి తీసుకోవాలి ఇంటి అటెండ్ చేసిన యాక్టింగ్ తెలుసు కదా ఇట్లా అన్నా బండి అయితే మెల్ల ఇచ్చేసి ఇసంటి యాక్టింగ్ చేస్తాడు ముద్దు పెడుతుంది ఏంది? నిలబడి తీసుకో ప్రియాంక రాడు బండి వచ్చింది బండి వచ్చింది ఇప్పుడు దాకా దావా తీయలే బండి దెబ్బలు తాకుతున్నాయి మాడిస్తే తాకుతుంది బండికి మాడిస్తే తాకుతుంది బండికి సరే. మాకు దావలు కావాలి మాకు తెలియదు సరే అవన్నీ కాదన్నా. బండి ఫస్ట్ అన్న బండి తీసుకొని ఎన్ని మంత్స్ అవుతుంది? 3 months అవుతుంది 3 months అవుతుంది పైసలు కట్టలేదు ముందుకు మధ్యలో ఫైనల్ కట్టినా నేను అన్న ఊరికనే అనకన్నా నేను కట్టినా దగ్గర నాకు స్టిక్కరింగ్ చేసి ఎప్పుడు 3 months నుంచి అలా స్టిక్కరింగ్ పెట్టి నేను రివ్యూ చేస్తా 4 days అయింది వచ్చి అవన్నీ కాదన్నా 3 months కంటే ఎక్కువ అవుతుంది నువ్వు చేసి ఇవ్వాలి. నువ్వు దావత్ ఎప్పుడు వేస్తావు నెక్స్ట్ డే నీకు నీ బండి ఎప్పుడే పోదాం దాంట్లో ఏముంది? మాకు ఇల్లు లేవంట ఇంటికి పోతాం మేము పైసలు ఉన్నప్పుడు నేను తీసుకోపోతా పైసలు లేనప్పుడు వచ్చి నాకు సరే ఇప్పుడు పైసలు ఉన్నాయి కదా సాయి కొట్టేసి పెట్టాయి సాయి కొట్టేసి పెట్టాయి పైసలు ఖర్చు పెట్టేసింది అన్న పైసలు లేవని అయిపోయినాయి చాలా ఖర్చు పెట్టేసింది పైసలు ఏదో ఇన్వెస్ట్ చేసినామంట అని చెప్తూ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అక్క మంచిదన్నా చాలా మంచి కానీ ఒక్క రోజుకి తర్వాత సినిమా ఉంటుందా సినిమా అన్న ఒక మాట చెప్తున్నా తప్పు చేస్తే నువ్వు మూసుకొని ఉంటావా మూసుకొని ఉంటావా నువ్వు బాగా మాట్లాడతావా? అవన్నీ కాదు సరే నార్మల్ గా ఇప్పుడు నేను తప్పు చేస్తా ఉన్నా అరే రాక్ అయిపోయింది రా చలో తర్వాత చూసుకుందాం చెప్పాల్సి ఉంటుంది ఒక్క మాట మాట్లాడలే నేను చూసిన నేను ఉన్నా అక్కడ ఒక్క మాట అన్న నాకు అన్న చెప్పిండు అన్న నాతో తప్పు అయిపోయింది అన్న చెప్పిండు అవును తీసుకోవేనా పట్ట అని చెప్పిన అంతే రుబాబ్ మాట్లాడలేదు ఇప్పుడు ఆయన తప్పులు కాబట్టి మొత్తం కింద వేసుకొని మాటలు అన్ని విన్నాడు ఇప్పుడు సరే కాదు ఇప్పుడు బండి చేయించండి ఇప్పుడు బండి చేయించండి మన మాటలు ఎవరు వినాలి అక్క కాలు మొక్కరా అవసరం లేదు. మాటలు పట్టాడు కదా ఇప్పుడు బండి చేయించిండు నువ్వు మొక్కలు పెట్టాలని పుష్పికారో ఏదైనా చెప్పు రెడీ ఉంటుంది కాలు మొక్క నాకు అది ఒకటే వచ్చు.
కాలు ముక్కడం. సరే మరి ఇప్పుడు పోదామా లేదా చాలా తీసుకురా లేదా నాకు ఇప్పుడు బండి మొత్తం సత్రాలు అయిపోతుంది ఇప్పుడు ఇవాళ యాక్సిడెంట్ పూరే అదే ఉన్నాయి వల్ల అయితే చెప్పొద్దు అట్లా కానీ ఎవరు నువ్వు ఉన్నప్పుడు ఏం కావద్దు బండికి ఏమైనా నువ్వు పార్క్ చేసినప్పుడు బండికి ఏమైనా తాకింది అనుకో అప్పుడు ఎవరికి అడుగుతావు మొన్న అయితే తీసుకోపోయిండు పడేసిండు తీసుకొచ్చి నాతో తప్పు అయితే నేనే భరిస్తాను. నీతో తప్పు కాదు బాగా ప్యాక్ చేసినావు నువ్వు పార్క్ చేసి పెట్టినావు బండి వేరే బండి ఒకటి గుద్దేసిపోయిండు వెళ్ళిపోయినాడు ఎవరికి అడుగుతావు ఎవరి మీద చెప్పులు ఎత్తావు సీసీ కెమెరా ఇంటికి వచ్చి బండి ఖుషి బర్దాష్ అయితే లేదు. దావత్ కావాలి ఖుషియన్ బండి తీసుకురావని చెప్పి ఖుషి అయినాం దావత్ ఎవరు ఇవ్వాలి షోరూమ్ నుంచి వాళ్ళు వచ్చింది బండి మళ్ళీ బ్రేక్ మళ్ళీ ఏమైనా అయిందంటే మళ్ళీ నువ్వు చెప్పి నా మీద వద్దమ్మా తల్లి అవన్నీ కాదు, పోదాం దా. దా, కానీ. మొత్తం